అంటే జంధ్యాల గారు తయారు చేసిన శిష్యులు చాలా మంది లిస్ట్ ఉంది అందులో. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు టచ్‌లో ఉన్నారా? మాట్లాడుతూ ఉంటారా? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎప్పటికప్పుడు? ఉన్న వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. ఓకే. పోయిన వాళ్ళని జ్ఞాపకంగా టచ్ ఆఫ్ కోర్స్. చేస్తున్నారు. అచ్యుత్ గారు. అచ్యుత్ గారిని మీరు చాలా మిస్ అవుతున్నారు. చాలా ఇంటర్వ్యూల్లో కూడా మీరు చెప్పారు ఆ విషయం. బట్ ఇప్పుడు పూర్ణిమ గారు కానివ్వండి వీళ్ళందరూ పూర్ణిమ గారు టచ్లో ఉంటారు. పూర్ణిమ హస్బెండ్ మేము కలుస్తూ ఉంటాం. టచ్లో తులసి అయితే రోజు మెసేజ్లు పెడుతుంది, రోహిణి మెసేజ్లు పెడుతుంది, నరేష్ నేను మాట్లాడుకుంటాం, రాజేంద్ర ప్రసాద్ గారు నేను మాట్లాడతాం, బ్రహ్మానందం గారితో ఫ్రెండ్షిప్ ఇంకా ఉన్న వాళ్ళందరూ చాలా టచ్గా ఉంటాం మేము. ప్రదీప్ గారు హీరోగా ఉన్నారు. ఐ మీన్ నాటక రంగం దగ్గర నుంచి ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు స్టిల్. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా ఇన్నిట్లో మీకు అత్యంత సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి? 2 విషయాలమ్మా. ఒకటి నేను దర్శకుడిగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నేను అంటే గొప్ప చెప్పట్ల విశ్వనాథ్ గారు, ఓ రాజమౌళి గారు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి ఎట్లా తీశారో ప్రాజెక్ట్స్ అలాంటివి టెలివిజన్లో నేను చేశాను. నేను చేసిన ఫస్ట్ సీరియల్ తీయటం కాదు, బెస్ట్ సీరియల్స్ మేము చేయగలిగాం. 100% టీఆర్పీలు దూరదర్శన్లో మా సీరియల్స్కి వచ్చేవి. 100 out of 100. అప్పుడు అదొక్కటే కాబట్టి అదే చూసేవాళ్ళు. బట్ అందరూ చూసేవాళ్ళు, మిస్ కాకుండా చూసేవాళ్ళు ఆ ప్రోగ్రామ్. అందులో చాణక్య సీరియల్ చేశాను, సాధన అనే టెలిఫిల్మ్ చేశాను. ఇలా ఎన్నో దర్శకుడిగా నన్ను నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ చేయగలిగాను. దర్శకుడిగా ధర్మరావు సుబ్రహ్మణ్యం పరిచయం చేయగలిగాను, సుమని పరిచయం చేయగలిగాను, ఈటీవీ ప్రభాకరు, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజు, ఇట్లా ఎంతోమంది మన వల్ల, అంటే నేను గొప్పగా ఫీల్ అవ్వట్లా, మన వల్ల మనతో జీవితాన్ని మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ వర్డ్. ఇట్లా డైరెక్షన్ బోర్డులో ఉన్నాను. ఇన్ని నేను చేసినా నాకు అత్యంత ఇష్టమైంది యాజ్ అ డైరెక్టర్గా నేను చేసే పని. ఇవాళకి కూడా నేను యాజ్ అ డైరెక్టర్ ఐ కెన్ క్రియేట్ సంథింగ్, ఐ కెన్ క్రియేట్ ఏ ఇంప్రెషన్ ఆన్ ద ఆడియన్స్ అని అనుకుంటాను. ఇది ఒకటి. 2, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క కాలేజీలో 2-3 వేల మంది పిల్లల్ని కూర్చోబెట్టేస్తారు. అంత ఈజీ కాదమ్మా. ఓ 3 గంటల పాటు 3 వేల మంది కాలేజీ పిల్లలు వాళ్ళు మాట్లాడకుండా చేస్తూ వాళ్ళకి కావాల్సిన విధంగా మన ఏజ్ని తగ్గించుకుని వాళ్ళకి కావాల్సినవి చెప్పడం అనేది భగవంతుడు ఇచ్చిన వరంగా నేను అనుకుంటాను. ఇలా నేను చెప్తున్నప్పుడు, ముఖ్యంగా నేను ప్రేమ గురించో ఎలా ఉండాలో చెప్తున్నప్పుడు, జీవితాన్ని ఎలా మర్చుకున్నప్పుడు ఆ పసిపిల్లలు టీనేజర్స్ 13 years to 18 years మధ్య ఉన్న వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది కదా, అది నాకు దీపావళి అనిపిస్తుంది. ఐ లవ్ వాళ్ళతో మమేకమై వాళ్ళకి నన్ను మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది. ఏదైనా సరే మనం ఇక్కడ పాత్రధారులం అమ్మ. యాక్చువల్ డైరెక్టర్ ఇస్ గాడ్. భగవంతుడు మన్ని నువ్వు దీనికోసం పుట్టావరా, కాసేపు నటించుంటే నటిస్తాం, కాసేపు దర్శకత్వం ఏంటంటే కాసేపు పిల్లల్ని మోటివేట్ చేస్తాం. ఆ గాడ్ సంకల్పం లేకపోతే నువ్వు నేను కూడా ఇక్కడ కలిసి వాళ్ళకి. ఇది నేను విశ్వసిస్తాను. మనకంటే పైన భగవంతుడు ఉన్నాడు, శక్తివంతుడు, యుక్తిపరుడు, అసలు మొత్తం అందరికంటే. అయితే నాకు ఎప్పుడు స్ఫూర్తిదాయకమైంది ఒక చిన్న మాట చెప్తాను నేను. గోపాల సినిమాలో బుర్రా సాయిమాధవ్ గారు 2 పొట్టి మాటలు రాశారు. 2 పొట్టి మాటలు రాశారు. అది జీవిత సారం మొత్తం అందులో ఉందని నేను అనుకుంటున్నాను. భగవంతుడు పవన్ కళ్యాణ్, మనిషి వెంకటేష్ గారు. మనిషి భగవంతుడిలో ఉన్నప్పుడు గుండాలు అట్నుంచి వెళ్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారిని చూసి అంటాడు, వెంకటేష్ గారు 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి నువ్వు రావా అని అడుగుతాడు. అంటే దేవుడా నువ్వు నాతోడు రావా, వాడు కొట్టాలి కదా, నాకు సాయం వేయాలి కదా, నువ్వు రావాలి. ఏం రాశాడు బుర్రా సాయి మాధవ్? నువ్వు రావా అని రాశాడు. దాని భగవంతుడు ఏం ఆన్సర్ ఇచ్చాడంటే నువ్వు లేవా అన్నాడు. నీకు నేనెందుకురా, నీకు నువ్వే శక్తివి, నువ్వు పోయి చూసుకో అని చెప్పాడు. నేను కూడా అదే విశ్వసిస్తాను. మన వల్ల చేత కానప్పుడు భగవంతుడి కోసం ఆకాశంలో చూసి చేతులు చాచాలి. మన వల్ల అయినంతకాలం సుడిగుండంలో పడ్డా సరే, రెక్కలు నొప్పొచ్చినా సరే ఈదాల్సిందే. నువ్వు ఈది నీ ప్రయత్నం నువ్వు చేస్తే భగవంతుడు అప్పుడు బెస్ట్ అంటాడు. గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు అనలేం కదా, మన ప్రయత్నం మనం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తేనే భగవంతుడు మనకి సహాయపడతాడు. ఓకే.